హలో అండి. అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ పిసినిగొట్టు బంగారం. రచన వసుంధర గారు. ఈ కథ ఆగస్టు 1982 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? భీమయ్య మహా పిసినిగొట్టు. ఒకరోజు దొడ్లో మామిడి మొక్క పాతుతుండగా గుణపానికి ఖంగుమని ఏదో తగిలింది. తవ్వి చూస్తే నిండా బంగారమున్న లంకె బిందెలు కనిపించాయి. భీమయ్య వెంటనే తన భార్యను పిలిచి లంకె బిందెలు చూపించాడు. ఆమె ఎంతో సంతోషపడి ఆ బంగారంతో నగలు చేయించమని భర్తతో అన్నది. నగల పేరిట దీన్ని వృధా చెయ్యొద్దు, ఇదిలాగే ఉండనిద్దాం. ఇంత బంగారం ఇంట్లో ఉందని నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోతోంది. ఈ విషయం అబ్బాయికి మాత్రం పొరపాటున కూడా చెప్పకు, అర్థమైందా అన్నాడు భీమయ్య. అదేంటండి, వాడితో చెబితే తప్పే ఉంది, వాడు మీ కన్న కొడుకే కదా, ఈ విషయం తెలిస్తే వాడు సంతోషిస్తాడు కదా అంది భీమయ్య భార్య. వెర్రిదానా, ఇప్పుడే చెప్పేస్తే ఎలా? వాడు నా అంత అయ్యాక దొడ్లో గుణపం పుచ్చుకుని తవ్వుతుంటే ఉన్నట్లుండి లంకె బిందెలు కనపడితే కలిగే సంతోషం వాడికి మిగలాలి కదా అంటూ భీమయ్య మళ్ళీ లంకె బిందెలను అలాగే ఉంచి ఆ గోతిని పూడ్చేశాడు. భీమయ్య కొడుకు రాజయ్య కూడా పిసినిగొట్టే. తనకి లంకె బిందెలు కనపడినప్పుడు అతడు తండ్రిలాగే భార్య నోరు మూయించగలిగాడు. ఆ తర్వాత రాజయ్య కొడుకు ఉద్యోగరీత్యా పట్నానికి పోతూ పిత్రార్జితమైన ఆ కొంప ఎవరికో అమ్మేశాడు. ఆ లంకె బిందెల్లోని బంగారం వారికి ఉపయోగపడింది. ఇదండి వసుంధర గారి బొమ్మరిల్లులోని రచన పిసినిగొట్టు బంగారం అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.